ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. జనసేన అధ్యక్షుడు పవన్ గారికి, వేదికను అలంకరించిన సీనియర్ నాయకులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరిమణులకు, కందుకూరు, జంగాలపల్లి, కృష్ణంరెడ్డిపల్లి నుంచి చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేసిన మన ఓబరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాల పైన వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నేను నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో సంతోషంగా కూడా ఉంది. కందుకూరుకు వస్తూ ఉంటే ఎప్పుడు లేని విధంగా మేము ఒక ఎమ్మెల్యేను కాదు, ఒక పార్టీలో మనం ఎమ్మెల్యే అభ్యర్థి మన ఓడిపోయినా గెలిచినట్లు కూడా భావించి కందుకూరులో గ్రామంలో ఉండే లీడర్లు కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి ఇచ్చేసిన ఎవరైతే ఓబరెడ్డి అన్నతో పాటు ఎస్సీ కాలనీవాసులు కానీ ఈ గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి ఒకే మాట మీద ఉండి ఈరోజు భారీగా మనం గెలిస్తే ఏ విధంగా మన ఉత్సవాలు చేసుకుంటున్నామో అంతకన్నా ఘనంగా ఈ రోజు కందుకూరులో కూడా చేసి నన్ను ఆహ్వానించిన దానికి ప్రత్యేకంగా కందుకూరు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మా మహిళా సోదరులకు, యువతకు అందరికీ కూడా శిరస వంచి వాళ్ళకు పాదాభివందన కూడా నేను తెలియజేస్తున్నాను. కందుకూరు అంటేనే పరిటాల రవి గారికి ఎంతో ఇష్టమైన గ్రామం. ఇక్కడ ఎంతో మంది కూడా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టి కొబ్బరి నీళ్ళు కానీ ఈ విధంగా ఇస్తున్నారంటే అది సునీతమ్మను చూసి కాదు, పరిటాల రవి భార్యగా నన్ను చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టి గౌరవం ఇస్తున్నారంటే వాళ్ళ అన్న రవి నన్ను గుర్తు చేసుకొని నాకు ఆ మర్యాద కూడా ఇస్తున్నారు. అదే విధంగా ఎప్పుడొచ్చిన కందుకూరులో సైకిల్ మీద పరిటాల రవి గారి ఫోటో పెట్టుకొని గ్రామం అంతా ఊరేగిస్తూ పరిటాల రవి గారికి హారం వేపించి కొబ్బరికాయ పట్టించే ఆ దంపతులకు కూడా ఎప్పుడు కూడా నేను మరవనని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలున్నా ఇలాంటివి చూస్తే మాత్రం అవన్నీ మర్చిపోతా ఉంటాం. ఈ రోజు నాకు కందుకూరులో చూసిన అభిమానము, ఆప్యాయత, అనురాగం నా ప్రాణం ఉన్నంతసేపు నేను మర్చిపోనని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం చిన్న పొరపాట్లు కూడా జరిగాయి. ఏదో జగన్ రెడ్డి కూడా చేస్తానని చాలా మంది మోసపోయారు. ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఎమ్మెల్యే గాని వాళ్ళ బ్రదర్స్ కూడా చెప్పిన మాటలు విని మోసపోయారు. అదే నా గురించి కూడా గోడౌన్ గురించి తప్పుడు కూతురు కూర్చున్న వ్యక్తులు వాళ్ళ ప్రకాశం కుటుంబ సభ్యులని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ మాటలని మా సోదరులు కూడా మోసపోయారు. ఆ రోజు మనం చెప్పామంటే సిపిఐ వాళ్ళు మల్లికార్జున కూడా అడగండి, ఎన్నిసార్లు మేము మీటింగులు పెట్టాం. హైదరాబాద్ పిలిపించి అక్కడ మీటింగులు పెట్టి గోడౌన్ లో ఇబ్బంది పడకుండా వీళ్ళు బయటకు పంపించకుండా ఇక్కడే పెట్టాలని ఎన్ని మీటింగులు వేసినామని సిపిఐ మల్లికార్జున గాని అదే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అడగండి ఏమి చేశామని. అనవసరంగా నోరుంది కదా అని ఇష్టానుసారం మైకు పట్టుకొని మాట్లాడితే అది నమ్మారు మనాలు. దయచేసి అలాంటివి ఏదైనా అబద్దాలు చెప్పినప్పుడు తిరిగి వెనక సమాధానం చెప్పే బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. నేను వాళ్ళలాగా ఏదో దాచుకోలో అనే వ్యక్తి కాదు. మా మామ పరిటాల శ్రీరాములు, మా ఆయన పరిటాల రవి గారు, ఆ కుటుంబము కోడలు నేను. మరి నాకు అందరికీ కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళలాగా దుర్మార్గ పనులు చేయాలనేది ఏ రోజు మనకు ఆలోచన ఉండదు. ఇందాక